लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, थ्री पीस सेट, टॉप, लेगिंग्स, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495, शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है AK सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल, कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड, बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें AK सुपरमार्केट, बेला। हमारा फोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। श्री गोपाल कृष्ण मठ के प्रमुख योगानंद सरस्वती ने कहा है कि उगादि त्योहार हिंदू धर्म में बहुत महत्व रखता है। उन्होंने आदिलाबाद श्री गोपाल कृष्ण मठ में आयोजित एक मीडिया सम्मेलन में बात की। इस अवसर पर उगादि की एक विशेषताएं बताई गई। उन्होंने बताया कि इस महीने की 30 तारीख को उगादि पर्व के उपलक्ष्य में सनातन हिंदू उत्सव समिति के तत्वावधान में उगादि चटनी वितरण कार्यक्रम होगा। उन्होंने बड़ी संख्या में श्रद्धालुओं से इसमें भाग लेने का आग्रह किया। హిందూ ధర్మంలో నూతన సంవత్సరంలో చైత్రమాసం నుంచి 12 నెలల పాటుగా నిర్వహిస్తారు. ఈ యుగములకు ఆది ఉగాదిగా ఆది దినంగా పాటిస్తారు. తర్వాత చేసిన తర్వాత సంవత్సరం అంతా పంటలు మంచిగా పండడానికి ఈ విశేషమైన ముహూర్తంలో పూజ చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఈ వ్యవసాయం ఆధారంగానే ఈ పండుగ మరియు ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో పంటలు చాలా బాగా పండాలని చెప్పి ఈ ఉగాది పండుగ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మానవులమందరం కూడా మనమందరం కూడా అన్నిటికంటే ముఖ్యమైనది, విలువైనది, శక్తివంతమైనది సమయం, కాలం. ఆ కాలం యొక్క గణన మన వైదిక ధర్మంలో వేదాల్లో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. సమయం యొక్క క్యాలిక్యులేషన్, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ప్రతి సంవత్సరము కూడా మనము 12 మాసములను తర్వాత అమావాస్యను ఆధారంగా తీసుకొని మా నెలలు మారుతూ ఈ గణితాన్ని గణించబడుతుంది. దాంట్లో తిథి, వారము, నక్షత్రము, తర్వాత మాసము ఇవన్నీ మనం ప్రతిరోజు తెలుసుకోవాలి పంచాంగాన్ని. ఒకవేళ 12 ప్రతిరోజు తెలుసుకోలేకపోయినా ఉగాది సంవత్సరంలో మొదటి రోజు ఉగాది రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అంటారు. ఈ 5 అంగంలను తప్పకుండా వినాలి. తర్వాత ఈ పంచాంగం వినడము అనేది, పంచాంగ శ్రవణము అనేది మనది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి వస్తున్న ఈ
సాంప్రదాయాన్ని మనమందరం కూడా వాడుకోవాలి. తర్వాత మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఈ మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంలో గుడి పౌడ అంటారు. కొత్త బొంగుకు నూతన వస్త్రం కట్టి వేపాకు మరియు వేప పూతతో ఉన్న ఆకు మరియు మామిడి కాయతో ఉన్న మామిడి కొమ్మ, తర్వాత ఒక చెంబు, రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ మట్టిది కానీ చెంబు పెట్టి దానికి ప్రతి ఇంటి మీద మనమే ధ్వజంలాగా జెండా ఎగరేస్తారు. గుడి కట్టేసి దానికి రోజు ఈ 9 రోజులు పూజ చేస్తారు. తర్వాత ఈ ఉగాది నుంచే విశేషంగా శ్రీరామనవమి నవరాత్రాలు అంటారు, రామనవరాత్రాలు అంటారు. ఈ 9 రోజులు 9వ రోజు రామనవమి వస్తుంది కనుక దీన్ని చైత్ర నవరాత్రాలుగా మన హిందూ ధర్మంలో 3 నవరాత్రాలు ఉంటాయి. ఈ గుప్త నవరాత్రాలని సంక్రాంతి సమయంలో వస్తాయి, తర్వాత చైత్రమాసంలో వస్తాయి. దుర్గా నవరాత్రాలు ఉంటాయి, అమ్మవారి నవరాత్రాలు. ఈ చైత్ర నవరాత్రాలు కూడా చాలా విశేషంగా రామనవరాత్రాలుగా మన సాంప్రదాయంలో ఇవన్నీ పూజ చేస్తాము. ఇక సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రాతకాలము 8:30కు అందరికి కూడా ఉగాది పచ్చడి వితరణ ఉంటుంది. గుడాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో శనికలు కొత్తగా పండించిన గుడాలు కూడా చేస్తారు. ఈ ఆచారాన్ని మనం కొన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. అయితే ఈ వితరణ కార్యక్రమంలో అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. తర్వాత సాయంత్రం పూట పంచాంగ శ్రవణం ఉంటుంది గోపాలకృష్ణ మఠంలో. ఆ